వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా పెద్దన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పొన్నం అశోక్ అన్న గారికి, మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి, ప్రకాష్ అన్నకి, రోజు న్యాయం కోసం న్యాయాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరికీ, నా మిత్రులకు, యువ సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి గడిచినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నాకు అవకాశం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న, నా తల్లిదండ్రుల దీవెనలు, నా ప్రజల ఆశీస్సులు అన్ని కలిపి నాకు ఒక అవకాశం వచ్చింది అనుకుంటున్నాను. దాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడ్డం. 3 నెలల క్రితము, ఎలక్షన్కి 3 నెలల క్రితము ముఖ్యమంత్రి గారు పొన్నమన్నని, వివేకన్నని, తుమ్మల్ గారిని మా ప్రాంతంలో ఇన్ఛార్జ్ చేసినారు. ఎంతో కష్టపడ్డారు. దాదాపు కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎంతో చేస్తూ పార్టీని చాలా బలోపేతం చేసినారు. సో నాకు మా ప్రాంత ప్రజాసేవ చేసుకోవడానికి నన్ను గుర్తించే అవకాశం కల్పించినందుకు ఈ వేదిక పైనుండి మా పొన్నమన్నకి, వివేకన్నకి, ఎంటైర్ క్యాబినెట్ కి, మా ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజల ఆశీస్సులతో, అందరి కష్టంతో ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా ఉన్నా. నా విజయానికి ఎంతో ఎంతో హార్డ్ వర్క్ చేసినటువంటి న్యాయవాదులు కూడా ఎంతో మంది ఉన్నారు. పొన్నం అశోక్ అన్న టీం అంతా కూడా నిరంతరం గ్రౌండ్ లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి వారి పరిచయాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నా గురించి తెలియజేయడం కానీ, పార్టీ గురించి కానీ, పార్టీ సంక్షేమ పథకాల గురించి కానీ ఎవ్రీడే ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ నన్ను గెలిపించడానికి కృషి చేసినందుకు మీ అందరికి కూడా, పొన్నం అశోక్ అన్నకి, వారి టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా ఫాదర్ చెప్పినట్టు మా ఫాదర్కి దాదాపు ఆయన యంగ్ ఏజ్ నుండి కూడా ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులకు మీలాంటి ఎంతో మంది ఆ రోజులలో ఉన్నటువంటి అడ్వకేట్సే ఆయనకు అండగా నిలబడి, అంటే న్యాయం కోసమే మా ఫాదర్ ఏది చేసినా న్యాయం, ధర్మం కోసమే ఫైట్ చేసినాడు. కానీ సమాజంలో మాలాంటి వాళ్ళు ఎదగాలంటే ఎంతో కష్టము. మీకు సమాజంలో ఉన్నటువంటి వారి తిరుగుతున్న వారికి అర్థం అవుతూ ఉంటుంది. బట్ ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొంటూ ప్రజల కోసమే మా ఫాదర్ ఈ రోజు కూడా ప్రజల కోసమే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. సో మా ఫాదర్ ఆశీర్వాదము, ఆయన చేసినటువంటి సేవలు, గత 17 సంవత్సరాలుగా నేను తిరుగుతున్నటువంటి పబ్లిక్ లైఫ్ లో నా వంతు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా గుర్తించి నాకు అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. సరే, నాలాంటి వాళ్ళని గెలిపించుకోవడానికి ఎంటైర్ సిస్టమ్, కాంగ్రెస్ పార్టీ నాలాంటి యువకుడు పబ్లిక్ అండగా ఉంటాడు, పబ్లిక్ సేవ చేస్తాడని చెప్పి నా గెలుపు కొరకు నిరంతరం ముఖ్యమంత్రి స్థాయి నుండి సామాన్య కార్యకర్త వరకు కూడా ఎంతో కష్టపడి నన్ను గెలిపించినారు. అండ్ అడ్వకేట్స్, నేను 2014లో 29 ఇయర్స్ అప్పుడు ఓఐసి గారు నాకు అవకాశం ఇచ్చినారు, పోటీ చేసి సెకండ్ ప్లేస్ వచ్చింది. తర్వాత ఈడు ఎక్కడ గెలిచి ఎక్కడ ఏమవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడబడి మరి నాకు బీఫామ్ రాకుండా చేసి 2018లో. సరే, రాజకీయంగా అవకాశాలు వస్తుంటే రావు, అనేక తప్పుడు కేసులు పెట్టి లైఫ్ స్పాయిల్ చేయాలని చూసినాం. బట్ మీలాంటి అడ్వకేట్స్ నాకు ఎంతో సపోర్ట్గా ఉండి నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డా అంటే ఎంతో మంది అడ్వకేట్స్ టీం నాకు సపోర్ట్గా ఉంటూ నా మీద పెట్టినటువంటి కేసులని అన్ని కూడా వాటిని ఫాలోఅప్ చేస్తూ నాకు ఎంతో ధైర్యం కల్పించినటువంటి వాళ్ళు ఎంతో మంది అడ్వకేట్స్ ఉన్నారు. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మెనీ అడ్వకేట్స్ అనుకోండి. సో సమాజంలో గ్రో కావాలంటే అనేక ఇబ్బందులు ఫేస్ చేయాలా. బట్ చిన్నప్పటి నుండి అవన్నీ చూస్తున్నాం కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని ఈజీగా చూస్తూ దాన్ని ఆ సమస్యను ప్రేమిస్తూ ముందుకు పోతుంటాం మేము. సో నాకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే మా అందరి దీవెనలు అండ్ ఎస్పెషల్లీ మా ఉన్నటువంటి లీగల్ సెల్ ద్వారా నేను ఈరోజు ఉన్నా. అండ్ నాకు ఇటువంటి సన్మానం చేయాలనే ఆలోచన కూడా పెద్దలు అశోక్ అన్న చేస్తున్నా అంటే నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎంతమందికి నేనైతే వినలేదు, అడ్వకేట్స్ అందరూ కూడా ఒక ఎమ్మెల్యేకో మంత్రికో సన్మానం చేసిందైతే నేనైతే వినలేదు. ఇది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అండ్ చాలా మంది సమస్యలు చెప్తా ఉన్నారు అడ్వకేట్స్ కి సంబంధించి. డెఫినెట్లీ మీరు ఏమైనా నాకు రిప్రజెంటేషన్ ఇస్తే నేను మరి మా అన్న పొన్నమన్న
ఇద్దరం కూడా మాట్లాడుకొని మీకున్నటువంటి సమస్యల్ని వీలైనంత వరకు మా సహాయం అందిస్తామని తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ప్రజలు నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించిన డెఫినెట్లీ వాళ్ళ నమ్మకం నిలబెట్టుకునే విధంగా నేను పనిచేసి ఇంకా మంచి పేరు సంపాదిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఎప్పుడే సహాయం కావాలన్నా నేను ఉంటానని తెలియజేస్తాను. మరి నా గురించి మా వెంకటన్న, నరేందర్ భాయ్, విజయ్ యాదవ్, చాలా మంది మహిళలు కూడా చాలా మంది కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు, సన్మానానికి పిలిచినందుకు పొన్నం అశోక్ అన్నకి అండ్ ఎంటైర్ టీమ్ సభ్యులందరూ కూడా మంచిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.